ఏది కూడా ప్రజలకి అంకితము, నాకు స్వార్థం కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పిన వ్యక్తిని జాతిపిత అంటారు. అందులో ఒక్క క్వాలిటీ అన్న కేసీఆర్ దగ్గర ఉందా? తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకొని ఒక ఉప ముఖ్యమంత్రి చేసిన దళితుని ఆయన కుర్చీలోకి వెళ్ళి తప్పించిన ఘనత నువ్వు మాట్లాడే మీ కేసీఆర్ది. అడ్డగోలుగా ప్రతి దాంట్లో కూడా స్కాములు చేసి ఏ స్కీమ్ తీసుకురావాలన్నా కుటుంబ సమేతంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, చంద్రశేఖరరావు కూర్చొని ఈ స్కీమ్ తెస్తే ఎట్లా స్కామ్ చేయాలి అని పంపకాలు చేసుకొని అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుర్రు మీరు. ఈరోజు దోచుకున్న దానిపైన మాట్లాడమంటే మీ నాయన మాట్లాడక ఫార్మ్ హౌస్లో కూర్చుంటాడు. విచారణకి పిలిస్తే ఏదో సాధించినామని చెప్పని దాన్ని ఏదో పీకుడుగానే లెక్క, పోటుగానే లెక్క, ఏదో ఉద్యమానికి పోతున్నామన్నట్టు దానికి ఒక కవరింగ్ ఇస్తూ, ఒక ఉద్యమకారుని లెక్క ఒక బిల్డప్ ఇస్తూ ఈరోజు దానికి విచారణకు వచ్చి ఒక డ్రామా కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు. మీ చెల్లె కూడా గతంలో అట్లనే డ్రామాలు చేసింది. లిక్కర్ కేసులో పోతే దాన్ని ఏదో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నా అనే విధంగా చేసింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. మరి తనే అంటుంది స్వయంగా ఆ పరిస్థితి కూడా మీరే కారకులు అని చెప్పి. వాటికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా మర్చిపోయి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే, ఆ కుర్చీని విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు కూడా బయట తిరిగితే నీ గుడ్డలు కూడా ఊడదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.